బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతానికైతే తీవ్ర కలకలం రేపుతోంది. ఎందుకంటే డిఎస్పీ భీమ్రెడ్డిలపై ఏసీపీ దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయన్నటువంటి కేసులో ఈ సోదాలు జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే హైదరాబాద్ తో పాటు 10 చోట్ల ఏకకాలంలోనే తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తారామతి భారామతిలోని లగ్జరీ విల్లాలో రైడ్స్ ఓవైపు జరుగుతున్నాయి. ఇక డీసీపీ బంధువులు సన్నిహితుల ఇళ్లలోనూ కూడా ఈ సోదాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఏసీపీ రైట్స్ లో భారీగా బంగారం వెండి ఆభరణాలు కూడా పట్టుబడినట్టుగా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. అట్లాగే డిఎస్పీ ఇంట్లో భారీ మొత్తంలో కూడా విదేశీ మద్యం బాటిల్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. సో పలు కీలక ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఏసీబీ తనిఖీల్లో సుమారు 100 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇంకా కూడా ఏసీపీ సోదాలు ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏసీపీ సోదాలు ఎంతవరకు వచ్చాయి, వీటి గురించి ఇన్ఫర్మేషన్ మా కో యాంకర్ సిరాజ్ అందిస్తారు. అయితే సిరాజ్ చెప్పండి, ప్రస్తుతానికి ఎన్నిండ్లలో సోదాలు చేస్తున్నారు? సో ఇప్పటి వరకు సోదాల్లో ఏమేమి లభ్యమయ్యాయి, దీని గురించి ఇన్ఫర్మేషన్ సిరాజ్. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు వస్తున్నటువంటి అంశంగానే భావించాలి. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఒకేసారి ఏకకాలంలో సోదాల్లో ఒక విస్తుపోయేటువంటి నిజాలకు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశాలను పరిగణలో తీసుకుంటున్న వైరం మనం చూస్తున్నాం. ఏసీబీ టీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ పర్యవేక్షణలు ఈ మొత్తం కూడా బృందాలు ఒక్కసారిగా రంగంలో దిగడం జరిగింది. హైదరాబాద్ లో నార్సింగి పార్వతి ప్రాంతంలో ఉన్నారు. భీమ్రెడ్డి లగ్జరీ జిల్లాతో పాటుగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఒక్కసారిగా ఆల్మోస్ట్ ఒక 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్న క్రియ భారీ స్థాయిలో ఆస్తులకు లగ్జరీ బిజినెస్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నట్లుగా ఏసీబీ సోదాలు అయితే వెతుకులమవుతుంది. 8 కోట్ల వరకు కూడా ఉంటాయని మాత్రం అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రధానంగా భీమిరెడ్డి నివాసం నుంచి ఒక భారీ స్థాయిలో అంటే బంగారం వెండి ఆభరణాలు వెండి గింజలు ఎక్కువగా ఉన్నాయని కీలకమైనటువంటి భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కానివ్వండి మొత్తం కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఇంట్లో ఉన్నాయో సో మొత్తాన్ని కూడా విదేశీ మద్యానికి సంబంధించిన సీసాలు కూడా ఉన్నట్లు వారు ఐడెంటిఫై చేశారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నాం. భీమిరెడ్డి గతంలో సైబరాబాద్ ఈ 2 కమిషనరేట్ పరిధిలో వనస్థలిపురం, పాలనగర్, జహీరాబాద్ లో కూడా ఆయన పనిచేస్తారు. అయితే పటాన్పురం డిఎస్పీలో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డీసీపీ కార్యాలయంలో కంప్యూటర్ సర్వీసెస్ వింగ్ లో కూడా ఆయన పనిచేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఈ దాడుల్లో మాత్రం బయటపడుతున్నటువంటి అంశాలు అవినీతి ఏ విధంగా ఉంది, సో ఎంతవరకు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కీలకంగా కూడబెట్టారు, సో ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి మీరు కూడబెట్టడం జరిగింది అనేటువంటి విషయం మాత్రం కొంతవరకు సంచలనంగానే మారుతుంది. ప్రధానంగా లభించినటువంటి అంశాలు కూడా కొంతవరకు బహిరంగంగా వెల్లడించినటువంటి వస్తే మనం చూడొచ్చు. ప్రధానంగా బంగారు వెండి కిలోలు కొట్టి బయటపడుతూనే ఉన్నాయి అనేది మాత్రం కనబడుతుంది. బంగారు వెండి వస్తువులు వెండి మొత్తం ఎక్కువగా ఉన్నాయి. భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఎక్కువగా గుర్తించారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటుగా వారికి సంబంధించిన అకౌంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లకు సంబంధించిన దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, సో ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు వారిని అడిగినట్లు తెలుస్తుంది. లిక్కర్ బాటిల్స్ ఎక్కువగా ఉండడం మీరున్నట్లుగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏసీబీ ఆల్మోస్ట్ అంటే ఎక్కడ పక్క సమాచారంతోనే ఏసీబీ దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గా మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. గత కొన్ని రోజుల్లో ఏసీబీ తెలంగాణలో పలు సందర్భాల్లో పలు అధికారుల పైన కూడా దాడులు చేసినటువంటి రీసెంట్ గా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి దగ్గర దాదాపు 3 కోట్లు అక్రమాస్తులను గుర్తించారు. షావుపేటలో రీసెంట్ గా సస్పెండ్ అయినటువంటి ఎంఆర్ఓ సుచరిత దగ్గర దాదాపు ఒక 5 కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. కానీ ఒక టీఎస్పీ స్థాయి అధికారి పైన ఇళ్ల పైన దాడులు జరగడం మాత్రం ఒక సంచలనంగానే మనం చూడాలి. అయితే ప్రధానంగా అధికారులు అడిగేటువంటి ప్రశ్నలు కూడా కొంచెం డిఫరెంట్ గా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇంత కీలకంగా ఆస్తులు కూడబెట్టారు కాబట్టి ఎక్కడి నుంచి మొత్తాన్ని కూడా సంపాదించారు అనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తులు అయితే ప్రారంభించారు. కేసును కూడా ఫైల్ చేయడం జరిగింది. అసలు ఆస్తుల విలువ ఎంత ఉంటుంది, సో మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, సో మొత్తం వాల్యూస్ ఎంతవరకు ఉండొచ్చుటువంటి ఛాన్స్ ఉంటుంది, ఈ వాల్యూ కాకుండా బినామీల పేరిట ఎక్కడైనా భూములు ఉంటాయా, సో దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తులు ముమ్మడం చేస్తారు. అసలు బినాములు భీమిరెడ్డి బంధువులు సన్నిహితుల్లో ఒకేసారి దాడులు చేశారు కాబట్టి 20 ప్రాంతాల్లో సో ఏకకాలంలో అది సంపాదించినటువంటి ఆస్తులు పూర్తి స్థాయిలో బినాములు ఎవరైనా ఉన్నారా, వారి పేర్లు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి సూచనదారులు లేదా బినామీలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఇష్యూతో పాటుగా గతంలో పనిచేసినటువంటి ప్రాంతాల్లో ఆయన సంపాదించింది ఎంతవరకు ఉండొచ్చు, అంటే వనస్థలిపురం కానివ్వండి లేదా బాలానగర్, జహీరాబాద్, పటాన్చెరు ఇలాంటి ప్రాంతాల్లో ఆయన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా పనిచేస్తారు. సో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి అవినీతికి ఎక్కువగా ఆస్కారం ఉండేటువంటి ప్రాంతాలు. మరి అలాంటి సందర్భంలో ఆయన ప్రాంతాల్లో పనిచేసినప్పుడు భూ వివాదానికి సంబంధించిన కానివ్వండి లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ కి సంబంధించిన సెటిల్మెంట్ల ద్వారా ఏదైనా ఆస్తులు కూడగట్టారా,
సో అక్కడ కూడా సంపాదించారా అనేటువంటి కోణం కూడా ఇది దర్యాప్తు ముమ్మరం చేసేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. దీంతో పాటుగా కేవలం భీమిరెడ్డి మాత్రమే కాకుండా ఇతర అధికారుల పాత్ర ఏదైనా ఉందా అంటే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడ్డాయి కాబట్టి దీనికి సంబంధించి వెనకేసుకోవడంలో ఎవరైనా సహకరించారా లేదా శాఖాపరంగా పెద్దలను ఎవరైతే అంటే రాజకీయ నాయకులు కానివ్వండి ఇతర పెద్దల పాత్ర ఏదైనా ఉందా వారికి ఎంత మద్దతు ఉందా అని పట్టుకోవడం కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఏసీబీ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతుంది ఇది ఒక పెద్ద క్వశ్చన్ గా మారింది ప్రియ. ఎందుకంటే భీమిరెడ్డిని అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారా లేదా బ్యాంకు లాకర్ ఎప్పుడు తెరుస్తారు, దాంట్లో ఎంత మొత్తంలో నగుతుంది, దాంట్లో ఏదైతే అంటే పూర్తి స్థాయిలో అక్రమ సంపాదన ఎంతుంది అనేటువంటి కోణంలో కూడా ఆయన పూర్తిగా విచారించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా నిబంధనల పూర్వకంగా విదేశీ మద్యం బాటిల్ కూడా ఇంట్లో ఉండడం, సో ఎక్సైజ్ శాఖ సమాచారం ఇచ్చే వాటిని తీసుకున్నారా లేదా దీని ఎక్సైజ్ చట్టం పట్టణకి అనే చట్టం కిందకి వస్తుందా అనేటువంటి కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనబడుతున్నాయి. కానీ రీసెంట్ గా వస్తున్నటువంటి వరుస ఏసీబీ దూకుడులో బయటపడుతున్నటువంటి నిస్తుపోయేటువంటి నిజాల్లో తాజాగా భీమిరెడ్డి సంబంధించినటువంటి ఇష్యూ బయటపడడం ఇంత భారీ మొత్తంలో బయటపడడం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కొంతవరకు సంచలనంగా మారుతుంది. మరి ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం కూడా కొంతవరకు వేచి చూడాలి. సిరాజ్ ఇది ఈ సోదాలు ఎప్పటి వరకు ముగిసేటువంటి అవకాశం ఉంది సిరాజ్? ఖచ్చితంగా ప్రియ మరి కొద్ది సేపట్లో ఈ సోదాలకు సంబంధించినటువంటిది ముగిసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు కాబట్టి సో ఇప్పటి వరకు కనబడినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం వనస్థలిపురం, బాలానగర్, హైదరాబాద్ లో గతంలో ఆయన పనిచేసినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇష్యూ, సో ఆ ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరిపారు. ఆయనతో సన్నిహితంగా ఉండేటువంటి వారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి బంధువులు, దాంతో పాటుగా ఆయనకు బినామీలుగా ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో సో వారితో డైలీగా ఆయన ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, సో ఇలాంటి వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి ఒకేసారి దాడులు చేసినట్టు తెలుస్తుంది. సో 15 నుంచి 20 ప్రాంతాలు ప్రస్తుతం సోదాలకి కొనసాగుతున్నాయి. సో ఇప్పటి వరకు బయటపడినటువంటిది మాత్రం భారీ మొత్తంలో ఉంది కాబట్టి సోదాలు ఈరోజు సాయంత్రం వరకు ముగిసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అయితే తెలంగాణ పోలీస్ శాఖలో ఒక వైపు తీవ్ర కలకలం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు డిఎస్పీ భీమిరెడ్డి ఇళ్లపై ఏసీబీ అయితే ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు జరుగుతున్నాయి. కొన్ని ఫిర్యాదుల కారణంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ తో పాటు ఇంకా 10-15 చోట్ల కూడా ఏకకాలంలోనే ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇక తారామతి, బారామతిలోని లగ్జరీ విల్లాలో ఏసీబీ రైట్స్ ఇంకా కూడా నడుస్తూనే ఉన్నాయి. అయితే డీసీపీ బంధువులు, వారి యొక్క సన్నిహితులు, వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సోదాలు ఇంకా నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే ఏసీబీ రైట్స్ లో భారీగా ఇప్పటి వరకు పట్టుబడింది అయితే బంగారం, వెండి ఆభరణాలు అన్నట్టుగా తెలుస్తోంది. అండ్ విదేశీ వైన్, మద్యం కూడా పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ఇక డిఎస్పీ ఇంట్లో భారీ మొత్తంలో కూడా మద్యం బాటిల్ కూడా గుర్తించిన తర్వాత ఇక పలు కీలక ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఏసీబీ తనిఖీల్లో సుమారు 100 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయా అన్న కోణంలో వాళ్ళు కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఒకవైపు చూసుకుంటే ఇంకా కూడా ఏసీబీ సోదాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ రోజు ఈవినింగ్ వరకు ఫినిష్ అవుతుందా లేదా అనేది ఇంకా మనం కూడా చూడాలి. సో మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే విదేశీ మద్యాన్ని అయితే పట్టుబడినట్టుగా తెలుస్తోంది. బంగారు ఆభరణాలు, కొన్ని కూడా వెండి ఆభరణాలు, కొన్ని పత్రాలు కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో ఇవాళ ఈవినింగ్ సోదాలు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి విషయం ఇంకా కూడా తెలియాల్సిందే.